వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, గురుగారు, ఈ 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? 2026 సంవత్సరం తులారాశి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి తులారాశి. ఈ తులారాశి వారికి 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా 2025, 24 కన్నా కొంతమేర భిన్నంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ 2 సంవత్సరాలు కనుక, పోయినటువంటి 2 సంవత్సరాలు చూసుకున్నట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి సంపద, ఆస్తి, జాబ్లో శాలరీస్, అన్ని రకాల జేబులు అన్నీ కూడా దారాదత్తం వేరే వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటూ పోతూ వెనక్కి తిరిగి చూసి అందరూ బాగున్నారా అండి అని చెప్పుకుని అల్లుకునేటువంటి రాశి ఇది. ఇందులో ఉన్న వాళ్ళంతా దాన ధర్మాలు చేసుకుంటూ అందరూ బాగున్నారు కదా చాలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలాంటి వారికి కూడా వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రము, నేను కూడా సంపాదించాల స్థాపన, ఆప్యాక్ష అన్ని కూడా ఏర్పడతాయి 2026లో. అదొక అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రుడు, శని, బుధుడు, అలానే రవి, అలానే గురువు, ఇన్ని గ్రహాలు కూడా నువ్వు సంపాదించుకొని చుట్టుముక్కలు ఏర్పడేసి ఆ చెవులో జోరీలాగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. నువ్వు సంపాదించుకోలేవు, ఇంకెప్పుడు సంపాదించుకుంటావు, నీ వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకో, నిలబడు అని చెప్పి ఇలా పొడుస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా సంపాదించుకునే దానికి అడుగులు వేస్తారు. ఇక్కడ వీరు ఏంటంటే ఉన్నత శిఖరానికి వెళ్ళుకునేటువంటి జాబులు, హెచ్ఆర్ గానో, కోడింగ్ గానో, మెడికల్, ఇలాంటి వాటిలో అయితే మంచి గుర్తింపు, లాభింపు వస్తుంది. వీరికి కొత్తగా కంపెనీలే ఏర్పాటు చేయడం, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం, ఉప్పు కర్మాగారం చేసుకోవడం, ఈ ఐరన్ కర్మాగారం చేసుకోవడం, రియల్ ఎస్టేట్ రంగాలు, ఇనుము, ఇటుక, ఇసుక, ఇలాంటి రంగాల్లో వీరు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఆర్కిటెక్చర్ కూడా వీరికి బాగుంటుంది, ఫ్యాషన్ డిజైన్ కూడా వీరికి బాగుంటుంది. అలానే కనుక 2020 సంవత్సరంలో అత్యద్భుతుల స్థానానికి వెళ్ళడానికి వీరు వేసేటువంటి అడుగులు 20 గంటలు కష్టపడితే కూడా 20 గంటలు కష్టపడ్డ వారు ఫలితం దొరుకుతుంది. కాకపోతే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే జీవితంలో కనిపించో జీవితంలో నిలబడలేరు పార్ట్నర్షిప్ వ్యాపారం వల్ల. ఇంకోటి మాట విన్నారంటే ఖచ్చితంగా అడుగంటి పోతారు. వీరి తెలివితేటలతోనే వీరు ముందుకు వెళ్ళాలి. ఎవరో చెప్పినారు, ఫ్రెండ్స్ చెప్పినారు, కొలీగ్ చెప్పినారంటే వాళ్ళు ఖచ్చితంగా నేను ఎత్తున బండేయాలని చెప్తారు. కాబట్టి మనకి వ్యాపారాలు మనమే చేసుకోవాలి, మన సలహాలు మనమే తీసుకోవాలి. వేరే వాళ్ళ సలహాలు విన్నామంటే ఖచ్చితంగా ఆరిపోయేదానికే ఉంటుంది, కానీ వెలిగేదానికి అయితే ఉండదు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు 2020 సంవత్సరం వారి సలహాలు వారే తీసుకుని చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి అన్ని రకాల కార్యాచరణ బాగుండాలంటే కనుక మొదటిగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కూడా వీరు అక్కడ ఏదైతే వేప చెట్టు ఉంటుందో, ఏదైతే మునగ చెట్టు, సపోటా చెట్టు, మామిడి చెట్టు ఉంటాయో ఇలాంటి చెట్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా రోడ్డుకి ఇరువైపులా నాటించుకోవాలి. వాళ్ళ పొలాలు గట్రా ఏమైనా ఉంటే కనుక అక్కడ నాటుకున్నా కూడా వీరికి అద్భుతంగా
కలిసి వస్తుంది. ఇంట్లో ఏదైనా పెట్టుకుంటే కూడా ఇలాంటి చెట్లు పెట్టుకుంటే అద్భుతంగా వారికి కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్య ప్రకారం కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా కొంచెం చూసుకున్నట్టు కనుక వీరికి ఆరోగ్యం కొంచెం క్షీణించేలా కనిపిస్తుంది. సైనస్ కానీ, ఆస్తమా కానీ, అలాంటి లంగ్స్ కి సంబంధించిన సమస్యలు బాగా బాధిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు ఏదైనా సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కొంత ఆ 3 మాసాలు కూడా దీక్షలాగా తీసుకుంటే కనుక 3 మాసాలు అవి చేసుకోకుండా ఉండాలి. అలానే బెట్టింగ్ లాంటి వ్యాపారాలు కూడా చేస్తే లాస్ అయిపోయేదానికి కనిపిస్తుంది. కాబట్టి ఆన్లైన్ బిజినెస్ లాంటి అయితే వీరు చేయకూడదు. ఈ 3 మాసాలు కూడా వీరికి అద్భుతంగా ఉన్నత శిఖరానికి స్థాయికి చేరుకోవాలి. విదేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి. యూనివర్సిటీలో సీట్లు కావాలి. ఏదైనా జాబ్ పర్పస్కి వెళ్ళాలి. జాబులు వెసులుబాటు రావాలి అని అనుకునేవారు జాబ్ మారేదానికి అవకాశం కూడా ఏప్రిల్, మే నెలలో కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా వీరికి బాగుండాలి అనుకునేవారు ఏదంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏదైనా ఒక శుక్రవారం రోజున ముడుపు కట్టుకుంటే సరిపోతుంది. 3 మాసాలు ఒకసారి చేస్తే చాలు. అలానే ఎక్కడైనా దానాలు చేస్తే బాగుంటుంది. ఏదైనా నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేస్తే కూడా వీరికి సెట్ అవుతుంది. నవగ్రహాల చుట్టూ కూడా 9 ప్రదక్షిణాలు ఏదైనా శనివారం, ఆదివారం రోజు తిరుగుతూ ఉంటే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. 56 రూపాయలు వీరికి వీరే దిష్టి తీసుకొని ఎవరికైనా దానం ఇస్తే కూడా పెద్దవారికి, ముసలివారికి ఇస్తే కనుక మంచి జరుగుతూ ఉంటుంది. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కూడా వీరికి విదేశాల్లో సెటిల్ అవ్వాలన్నా, పెళ్లి కుదరాలన్నా, వీరు ఉన్న దాని దగ్గర పితృదోషాలు ఇవన్నీ పోగొట్టుకోవడానికి, అన్ని రకాల వనరులు ఏర్పరచుకోవడానికి, ఇల్లు సంపాదించుకోవాలి, ఎవరికైనా కోరిక ఉంటుంది, ఇల్లు సంపాదించుకోవాలి, వాకిలు కావాలి, అలానే దీనికి కార్లు కావాలి, బంగ్లాలు కావాలని కోరికలు ఎవరికైనా ఉంటాయి, అవి తీర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి కదా. అలాంటి కార్యాచరణ చేసుకునేదానికి, కోరికలు కూడా నెరవేర్చుకునేదానికి రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఆర్కిటెక్చర్ రంగం కావచ్చు, జాబ్ ప్రకారంగా కావచ్చు, ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కూడా వీరికి చాలా మంది కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఉన్నత శిఖరానికి చేరుకునేటువంటి జాబులు ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ 3 మాసాలు ప్రయత్నం చేయాలి. అలానే జాబ్ అనుకున్నది ముందుకు రావాలంటే కనుక ఎవరికైనా వీరికి ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ పనికిరారు. వీరి సలహా వీరే తీసుకుని చేసుకుంటూ ఉండాలి. ఎవరికి కూడా వీరు చేసే విషయాన్ని చెప్పకూడదు, వ్యక్తపరచకూడదు. వీరి దగ్గర పర్సనల్గా పెట్టుకున్నంత వరకు వీరు బాగానే ఉంటుంది. నరదిష్టి ప్రభావం తగ్గుతుంటుంది. కాబట్టి వీరికి ఈ 3 మాసాలు కూడా కలిసి రావాలి అనుకుంటే కనుక ఏదైనా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళేసి కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించుకుంటే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది అని చెప్పొచ్చు. ఇకపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా ఈ యొక్క తులారాశి వారిని గమనించినట్టయితే కనుక ఈ 3 మాసాలు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలానే విదేశీ ప్రయాణం కూడా ఉంటుంది వీరికి ఈ 3 మాసాలను. అలానే కనుక ఈ 3 మాసాల ప్రయత్నం చేస్తే అనుకున్నది సాధించుకున్నటువంటి రూట్లో వెళ్తూ ఉంటారు. అలానే కొత్తగా వ్యాపారాలు చేసుకునే వారికి అనుకుంటే కనుక ఈ 3 మాసాలు మొదలుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. పెళ్లి చేస్తుంది చాలా బాగుంటుంది. ఉమ్మడి ఆస్తులు రావడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అనుకున్నది సాధించడానికి మేలురాయిగా ఉండేటువంటి మాసాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ 3 మాసాలని చెప్పొచ్చు. ఇక వీరికి ఈ 3 మాసాలు కూడా కలిసి రావాలి అని అనుకుంటే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ, అయ్యప్ప స్వామి వారికి కానీ ఏదైనా బుధవారం రోజున అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే శివాలయంలో అభిషేకం చేసుకోవచ్చు. వినాయక స్వామి వారికి శాంతి హోమం కానీ, శాంతి అభిషేకం కానీ చేయించుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చేయించుకుంటే చాలా మంచి నడుస్తుంది వీరికి. అది అవకాశం ఉంటే సొంత డబ్బులు అయితే చేసుకోవచ్చు. అప్పు తీసుకొచ్చి మాత్రం అలాంటివి చేయకూడదు. అలానే ఇక్కడ నది స్నానం ఒకసారి చేసినట్టయితే కనుక అద్భుతంగా వీరికి ఉంటుందని చెప్పొచ్చు. సముద్ర స్నానం కూడా వీరికి చేసుకోవచ్చు. పితృ సంబంధించిన దోషాలు పరిహారం చేసుకోవచ్చు. లక్ష్మీనరసింహ స్వామి వారికి ముడుపు కట్టుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ, వ్రతం కానీ చేయించుకుని చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా అభిషేకం చేసుకుని చాలా మంచిది. ఇక వీరికి ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసి ప్రతిరోజు కూడా వీరు పుట్నాల పప్పు కానీ, పల్లి పప్పు కానీ, జీడిపప్పు కానీ తింటే చాలా మంచి జరుగుతుంది. అలానే అంజీరు పళ్ళు కూడా తింటే కూడా, డ్రై ఫ్రూట్ లో ఏదైనా ఒకటి తింటే కూడా వీరికి మంచి జరుగుతుంది. తినడం అంటే కిలోలు కాకుండా రోజుకు 20 నుంచి 50 గ్రాములు తింటే చాలా మంచి జరుగుతుంది వీరికిను. ఇకపోతే వీరికి కలిసి వచ్చే కలర్ గులాబీ కలర్ కలిసి వస్తుంది, గోధుమ కలర్ కలిసి వస్తుంది. అలానే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ సందర్భంగా. ఇకపోతే వీరికి ఇష్టదైవానికి కొలుచుకోవచ్చు. ఇష్టదైవానికి 5 నారికలను సమర్పించుకుంటే చాలా మంచిది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 9 and 4 and 5 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం, గురువారం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక మాసాలు వచ్చేటప్పటికి జనవరి మాసం బాగుంటుంది, మార్చి మాసం బాగుంటుంది, జూలై మాసం బాగుంటుంది, అలానే ఆగస్టు కూడా బాగుంటుంది వీరికిను. ఇక వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే తూర్పు నుంచి పరమట ఈ 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక ఈ రకమైన పరిహారం చేసుకోవాలి. ఇక ఇలా కూడా మాకు అవ్వట్లేదు అన్ని చెప్పినా కూడా గురువు గారు మీరు ఇంత చెప్పినారు, మాకు ఏం కావట్లేదు కదా, మా జాతకం ఏదో లోపం ఉందా, మా దశలు బాలేవా, అసలు మాకు ఏమవుతుందో తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా అది అలాంటి కాదు. గ్రహాలు మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించవు. కలిగించే గ్రహం ఒకటి ఉంది, అది మానవ గ్రహం. ఆ మానవ గ్రహం ఏం చేస్తుందంటే మన ఎదుగుదల, మన మంచితనం తట్టుకోలేక మన మీద హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేపించేసి అష్టదిబ్బందులను పాలు చేసి మనం ఏ పని చేద్దాం అనుకున్న ముందుకు వెళ్ళనీయకుండా చేస్తారనమాట. అలాంటివి ఏమైనా ఉంటే కనుక సమీప దూరంలో మంచి గురువుని ఎంచుకోవాలి. వీళ్ళంతా దొంగ గురువులు చెప్పినారు. మంచి గురువుని ఎంచుకొని సమీప దూరంలో మంచి గురువుని ఎంచుకొని కనుక సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు చూపించడానికి ఉంటుంది. అప్పుడు వారికి బాగుపడేదానికి అయితే యోచన ఉంటుంది. ఇవన్నీ కూడా కార్యాచరణ చేసేసుకొని భగవంతుడికి సమర్పణలో మంచి అదృష్టవంతులు అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.